అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. గణేశుని గురించి ఒక మాటలో చెప్పాలంటే ఒక రేంజ్లో అయితే కనిపిస్తుంది అనమాట. సో పైన మనకి 7 తలలకు సంబంధించి సెకండ్ లేయర్ మట్టి పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. అదేవిధంగా కింద పాదాల దగ్గర దోతికి అయితే సెకండ్ లేయర్ మట్టి పనులు స్టార్ట్ అయిపోయి ఒక డిజైన్ అయితే తీసుకొచ్చారు. చాలా అంటే చాలా అందంగా అయితే కనిపిస్తుండు. సో నా ఫేస్లో అయితే నవ్వు కనిపిస్తుంది కదా, ఎంత అందంగా కనిపిస్తుండో నా ఫేసే చెప్తుంది. సో వీడియో లాస్ట్ వరకు చూస్తే ఇక్కడ వర్క్స్ ఏమైనాయి, గణేశుడు ఎలా కనిపిస్తుండో, ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటైతే అర్థమైపోతుంది మీకు. అండ్ ఇంకొక 1 వీక్లో అయితే కలర్ పనులు కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే మట్టి పనులు అంత తొందర అయితే అవుతున్నాయి. సో ఇక మాటలలో కాదు, ఇక వీడియో రూపంలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష. అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. ప్రతిరోజు ఖైరతాబాద్ గణేశుని ఫేస్ దగ్గర నుంచి అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాయి. ఈ రోజు అయితే ఒక్కసారి పాదాల నుంచి స్టార్ట్ చేద్దామని వచ్చేసిన. ఎందుకంటే దోతికి సంబంధించి డిజైన్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఒకసారి డీటెయిల్గా చూద్దాం మనం. ఇక్కడ అయితే పాదాలు చూడండి. సో రైట్ లెగ్ అన్నమాట. ఒక్కసారి అయితే దర్శించేసుకోండి. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి గణేశుని ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఒక్కసారి ఇక్కడ చూడండి, దోతికి సంబంధించి డిజైన్ అనేది నిన్న మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేసారు. డిజైన్ అనేది పెట్టుకుంటూ వెళ్తున్నారు. సో ఈ డిజైన్ అనేది అంటే వేరే డిజైన్ అనేది కొత్తగా ఏం లేదు. ఏంటంటే నార్మల్గా మనం దోతి కట్టుకున్నప్పుడు ముడతలు ఏ విధంగా అయితే ముడతలు పడుతుందో సేమ్ అదే విధంగా మనకు దోతి అనేది వచ్చిందన్నమాట ఇక్కడ ఖైరతాబాద్ గణేశుని. అండ్ అదేవిధంగా ఇక్కడ సెంటర్లో ఇంకో డిజైన్ లాగా వచ్చింది. అంటే కొంచెం ఇట్లా మనం వదిలేసుకుంటాం కదా కొంచెం మంచిగా కనిపించడానికి. సో అదే విధంగా అన్నమాట స్వామివారికి అయితే. దీని మీద నుంచి మనకు సెకండ్ కోటింగ్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇది ఏంటంటే సెకండ్ లేయర్ అనమాట. అంటే ఫస్ట్ లేయర్ పెట్టేసిన తర్వాత సెకండ్ లేయర్ కొంచెం మట్టి పెట్టేసి ఫినిషింగ్ వర్క్ చేసుకుంటే షేప్ అనేది రెడీ చేసుకుంటే వెళ్తున్నారు. నాకు తెలిసి దాదాపు ఇంకొక 2 లేయర్లు వస్తాయి. 2 లేయర్ల తర్వాత డైరెక్ట్ స్మూతింగ్ వర్క్ అయిపోయి ఫినిషింగ్ వర్క్ అయిపోయి మన కలర్ పని అయ్యేట్టు ఇంకొక 1 వీక్లో అయితే స్టార్ట్ అయిపోతాయి అనేసి అయితే నాకైతే అనిపిస్తుంది అనమాట. ఒక్కసారి చూడండి. అండ్ స్వామివారి పాదాల దగ్గర నుండి చూస్తుంటే కొంచెం ఇట్లా చూస్తే చూడండి ఏ విధంగా అయితే కనిపిస్తుందో. 0.5 అనమాట. 0.5లో పెట్టి చూస్తే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకి స్వామివారి పాదాలు. అండ్ అదేవిధంగా ఒక్కసారి మీరు బాలరాముని కూడా చూసుకోండి. బాలరాముని చూసుకుంటే బాలరాముని స్టేజ్ అనేది మనకు వరి పొట్టుతోనే అయితే పెట్టేసి అంటే ఫినిషింగ్ వర్క్ అయితే చేసిరనమాట. ఇంకా కొంచెం సెకండ్ లేయర్ అంటే స్టార్ట్ కాలేదు ఇంకా ఇక్కడ బాలరామునికి సంబంధించి. సెకండ్ లేయర్ వచ్చేసింది అనుకోండి, మీకు ఇక్కడ వరి పొట్టు అనేది కనిపిస్తుంది కదా స్వామివారికి. ఈ వరి పొట్టు అనేది కనిపించకుండా వెళ్ళిపోతుంది అనమాట. సెకండ్ లేయర్ అనేది స్టార్ట్ అయితే మీకు వరి పొట్టు అనేది కనిపించకుండా వెళ్ళిపోతుంది. సో బాలరాముడు చూడండి సుందరంగా చాలా అందంగా కనిపిస్తుంది. సైడ్లకు మనకి హెయిర్ కానీ ముక్కు కళ్ళు షేపు అండ్ మూతి పెదాలకు సంబంధించి షేప్ అనేది ఒక మంచి అందంగా అయితే కనిపిస్తుంది అబ్బా. అండ్ మొత్తం ఇక కంప్లీట్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది అనేసి అయితే అనిపిస్తుంది. వెనకాల షాల్వ అంటే చేతుల మీదకి షాల్వ వచ్చింది. అండ్ ఇక్కడ బాణం కూడా చూసుకుంటే షేప్ అనేది అద్దరిపోయే విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు కింద అనేది మొత్తం పెట్టేసారు అనమాట. ఇక్కడ నిన్న అయితే మొత్తం ఓపెన్ ఉండే, ఇప్పుడైతే మొత్తం పెట్టారు. అండ్ నిమజ్జనం చేసే టైంలో శోభయాత్ర టైంలో ఇక్కడ ఒక పెద్ద రాడ్ ఉంటుంది, అది క్రేన్కి అటాచ్ చేయడానికి. సో అదేంటంటే ఇది ఇరగొట్టేసి బయటికి అనేది తీసి దానికి అటాచ్ అనేది చేస్తారనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు పెద్ద పనే ఉంది ఇక్కడ బాలరాముని బ్యాక్గ్రౌండ్లో అయితే. ఎందుకంటే ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, దీని వెనకాల అయితే దశావతారాలు విగ్రహాలు రావాలి. అండ్ అదేవిధంగా మనకు హనుమంతుడు గరుత్మంతుడు కూడా రావాలి. సో అలాంటి విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు మట్టితో ఎలా చేస్తారు అనేది పెద్ద టాస్కే, అది చూడాలి మనం. అండ్ అదేవిధంగా ఇక్కడ వెనకాల చూసుకుంటే మనకు గుట్టలు అయితే మనకు మట్టి మొత్తం అయితే పెట్టేసారు గుట్టలకి. అండ్ కొంచెం వెనకాల ఈ సైడ్లో అయితే మనకు మట్టి పెట్టాలి. ఆ మట్టి చూడాలి ఇంకా ఎప్పుడు పెడతారో. ఆ మట్టి ఒకటి పెట్టేసారు అనుకో ఖైరతాబాద్ గణేశుడు మొత్తం టోటల్గా మట్టితోనైతే నిండిపోయింది. అదేవిధంగా పైన పాములకు కూడా మట్టి పెట్టాలి. సో ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడైతే మనకు వర్క్ అయితే ఏం ముట్టుకోవట్లేదు అనమాట. విగ్రహాలను రెడీ చేసి ఆ విధంగానే పెట్టారు. అండ్ ఇక్కడ మనకి ఒడిశా నుంచి వచ్చిన కళాకారులది కూడా మొత్తం పని అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మట్టి కలపడం అది చేయడం. సో ఇది ఏంటంటే సెకండ్ లేయర్కి సంబంధించిన పని అనమాట. సో అందులో ఏంటంటే మనకు బంకమట్టికి సంబంధించిన పౌడర్, అదేవిధంగా మనకు ఇసుక కలిపి ఫినిషింగ్ టచ్ కోసం అయితే చేస్తారనమాట. అంటే కలుపుకోవడం అయితే జరుగుతుంది అనమాట. కనిపిస్తుంది కదా, సో అదనమాట. సో ఈరోజు ఎందుకు కొంచెం చల్లగా అయితే అనిపిస్తుంది. ఇంకా వర్క్ అంటే మనం తొందర వచ్చినామా లేదంటే వర్కర్స్ కొంచెం ఈరోజు ఆల్రెడీ తీసుకున్నా కొంచెం కనిపించట్లేదు అనమాట. లేదంటే వెనకాల పని చేస్తారో తెలియదు మనకి. అండ్ ఇక్కడ చూసుకుంటే మూషికవాహనంకి కూడా మనకు ఫస్ట్ కోటింగ్ వర్కే అయింది. అంటే మనకు వరి పొట్టుతో చేసిన వర్క్ మాత్రమే అయింది, వేరే వర్క్ అయితే కాలేదు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకోండి ఒకసారి మనకు రావుకేతుకు సంబంధించి కూడా చూసుకోండి ఒకసారి. మనం రోజు మాట్లాడుకుంటూ ఉన్నాం, కాకపోతే వర్క్ అయితే ఇక్కడ కొంచెం ఏం అప్డేట్ అనేది లేదు. అంటే వేరే వర్క్ అవుతుంది పైన. అండ్ అదేవిధంగా డిజైన్కి సంబంధించిన వర్క్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకుంటే మనకి వెనకాల గుట్టలకు సంబంధించి మొత్తం మట్టి అయితే పెట్టేసారు. అండ్ వెనకాల కూడా ఇక్కడ ఈ సైడ్కి అయితే మనకు మట్టి అయితే పెట్టలేరు. అండ్ ఖైరతాబాద్ గణేశుని షాల్వ ఏదైతే షాల్వ ఉందో షాల్కి ఫస్ట్ లేయర్ మట్టి మాత్రమే పెట్టారు, సెకండ్ లేయర్ పెట్టారు. ఫస్ట్ లేయర్ అనమాట. సో ఫస్ట్ లేయర్కి మనకు ఫస్ట్ ఇట్లా
వరిగడ్డితో మట్టి పెట్టేసి తాడ్లతో ఇట్లా కడతారనమాట, ఎందుకంటే ఊసిపోకుండా. ఇక దాని మీద నుంచి సెకండ్ లేయర్ మట్టి అంటే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సెకండ్ లేయర్ సంబంధించింది ఏ విధంగా వస్తుంది అంటే మనకు ఇక్కడ స్వామివారి పంచ కనిపించింది కదా, పంచకు సంబంధించి ఎంత స్మూత్గా అనిపిస్తుందో ఆ విధంగా అయితే సెకండ్ లేయర్కి సంబంధించి మట్టి అనేసి అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ మనం ముందు నుంచి చెప్తున్నాం శివపార్వతుల కళ్యాణం దగ్గర అయితే అమ్మవారికి సంబంధించి విగ్రహాలు ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం ఇకైతే కవర్ చేసేసారు. అండ్ ఇదైతే ఎంట్రన్స్ కోసం కూడా పెట్టేసారు. ఇది ఐమాక్స్ ట్యాంక్ బండ్ పోయే రూట్ అనమాట ఈ రూటు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ రూట్ వచ్చేసి మనకు టెలిఫోన్ భవన్, అదేవిధంగా లక్డికా పూల్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్, ఇంకా మనకు రైల్వే గేట్ అంటాం కదా అక్కడ నుంచి వచ్చే దారి అన్నమాట. సో కొంచెం లాంగ్ నుంచి చూసుకుంటే మనకి రావుకేతు, స్వామివారి పాదాలు, ఎలుక అండ్ స్వామివారి పంచ చూడండి, డిజైన్ అనేది ఈజీగా కనిపిస్తుంది మీకు, ఎంత మంచిగా కనిపిస్తుందో సూపర్. ఇక లాస్ట్ టైం అంటే మనకు పువ్వులతోని డిజైన్ మస్తు వచ్చింది. ఈసారి కూడా మనకు 7 తలలు ఉన్నాయి, 14 చేయిలు ఉన్నాయి కాబట్టి కొంచెం డిజైన్ రాకుండా కొంచెం ముడతలలాగా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఖైరతాబాద్ గణేషుని ఫేస్ దగ్గరికి వెళ్ళేసి ఫేస్ ఎలా ఉంది ఏంది అనేసి అయితే ప్రతి ఒక్కటి జూమ్ చేసి అదేవిధంగా మనకి కొంచెం వర్క్ ఏమవుతుందో కూడా చూద్దాం. అండ్ ఎగ్జాక్ట్ అయితే మనకు మట్టి కళాకారులు ఇక్కడ లడ్డు చేయి దగ్గరికి అయితే వచ్చేసారు అనమాట. కనిపిస్తుంది లడ్డు చేయి, ఆ లడ్డు చేయి దగ్గరకు వచ్చి మట్టి పెడుతున్నారు అనమాట. నిన్నైతే వెల్డింగ్ చేసేసి కొంచెం జాలి ఒక్కటి పెట్టాలి, లడ్డుకు పెట్టాలి, లడ్డు చేయికి పెట్టారు అనమాట. కింద చూసుకుంటే మనకు ఫింగర్స్ ఉన్నాయి కదా, ఫింగర్స్ దగ్గర గడ్డి పెట్టారు. ఫింగర్స్ వెనక భాగం కూడా మనకు ఏంటంటే జాలి పెట్టారు, అక్కడ మట్టి పెట్టడం అయితే స్టార్ట్ చేసేసారు. ఇక లడ్డుకు ఒక్కదానికైతే పెట్టలేరు అనమాట. జాలి పెట్టేస్తే లడ్డుకు కూడా మట్టి పెట్టేస్తారు అనమాట. జాలి పెట్టేస్తే ఒక్కసారి కొంచెం లాంగ్ నుంచి ఈ చేతులు చూద్దాం మనం, చేతులలో ఆయుధాలు ఏమేమి ఉన్నాయో. ఇక్కడ నుంచి అయితే మనకు ఒక కమలం పువ్వు కనిపిస్తుంది, చేతిలో బుక్కు కనిపిస్తుంది, ఒక వీణలాగా అయితే కనిపిస్తుంది అనమాట. కనిపిస్తలేదు సరిగా, కొంచెం లాంగ్ వెళ్దాం. ఇక్కడ నుంచి ఇక మనం ఇక్కడ ఖైరతాబాద్ గణేషుని ఫేస్ దగ్గర అండ్ ఫేసెస్ వేరే ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ ఫేస్లు మనం కొంచెం లాంగ్ నుంచే చూడాలన్నమాట. ఇక దగ్గర నుండి అయితే ఏం కనిపించదు మనకి. సో చాలా లాంగ్ వచ్చేసిన నేను, దాదాపు ఒక 50-60 మీటర్ల అంత దూరంకి అయితే వచ్చేసిన అనమాట. సో ఇక్కడ ఈ స్పేస్లో నుంచి నిలబడి చూస్తే మనకు క్లియర్ ఒక వ్యూ అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మన కళ్ళు చూడండి, పైన అయితే మనకు పాములకు సంబంధించి అయితే జాలి ఇంకా పెట్టలేదు, ఇంకా జాలి పెట్టలేరు కాబట్టి ఇంకా మట్టి పనులు కూడా స్టార్ట్ కావు అని నాకైతే అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు కళ్ళు చూడండి, ఖైరతాబాద్ గణేషుని కళ్ళు ఇట్లా కనిపిస్తుంది. అండ్ అమ్మవార్ల కళ్ళు కూడా చూడండి. అండ్ అమ్మవారి ఫేస్లకి అదేవిధంగా ఖైరతాబాద్ గణేషునికి అండ్ త్రిమూర్తులకు సంబంధించి విగ్రహాలకైతే మనకి ఫేసెస్కి మొత్తం సెకండ్ లేయర్ మట్టి అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ కట్టెల మధ్యలో నుంచి మనకు ఒక 2 దంతాలు కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం విరిగిపోయిన దంతం, ఇక్కడ స్ట్రైట్ ఉన్న దంతం, 2 దంతాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ తొండం మీద అండ్ భుజ భాగం మీద అయితే ఇంకా ఫస్ట్ లేయర్ మట్టే ఉందబ్బా. ఇంకా మనకి కింద చూసుకుంటే మనకు నడుము నుంచి కింది భాగంకి అయితే సెకండ్ లేయర్ స్టార్ట్ చేసేసారు. అండ్ ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఫేసెస్కి స్టార్ట్ చేసేసారు. కాకపోతే తొండం నుంచి మనకు భుజ భాగం వరకు అయితే ఫస్ట్ లేయర్ మట్టి మాత్రమే ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఫైనలీ మనం ఇంతకుముందు చూసుకున్నాం కదా చేతుల దగ్గర ఏమేమి ఆయుధాలు ఉన్నాయని చూద్దాం అనేసి అయితే. సో చూసుకుంటే మనకి ఇక్కడ ఒక కమలం పువ్వు, ఒకటి త్రిశూలం అండ్ కొంచెం ఒక బుక్కు, ఇంకొకటి రుద్రాక్షలాగా అయితే కనిపిస్తుంది. మొత్తం అయితే కనిపించట్లేదు, ఆశీర్వదించే చెయ్యి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ లడ్డు చేయాలో చూసుకుంటే కూడా సేమ్ కమలం పువ్వు అండ్ ఒక వీణ కనిపిస్తుంది, ఒక బుక్ లాగా అయితే కనిపిస్తుంది అబ్బాయి. అంతకు మించి అయితే ఇంకా ఏం కనిపించట్లేదు. ఎంత జూమ్ చేసినా కూడా కనిపించట్లేదు. ఇక మనకి 6x వస్తుంది అనమాట జూమ్, ఇక పగిలిపోతుంది అట్లా కూడా. సో ఇదనమాట. అండ్ టోటల్గా ఫుల్గా గణేషుని చూడాలంటే ఇట్లా ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది మనకి ఇక్కడ ఖైరతాబాద్కి సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్. అండ్ ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది. మెడికల్ షాప్ దగ్గర నుంచి ఇక్కడ ఈ ప్లేస్ నుంచి నిలబడి మనం గణేషుని చూడాలి ఎగ్జాక్ట్. సో ఫోటో దిగాలన్నా కూడా ఈ ప్లేస్లో నిలబడి చూసిరు అనుకోండి ఫుల్గా గణేషుడు వస్తాడు. అండ్ ఇక్కడ నుంచే లైన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈ వేలోనే లైన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇట్లా వెళ్ళి ఇట్లా రావాలి గణేషుని దర్శించుకోవడానికి. సో ఇదన్నమాట ఖైరతాబాద్ గణేషుకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. సో చాలా ఫాస్ట్గానే అవుతుంది. నాకు తెలిసి ఇంకొక 1 వీక్లో అయితే కలర్ పనులు కూడా స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఇక అయిపోయింది ఆల్మోస్ట్. మట్టి పనులు ఏం లేవు. ఇంకో 3rd లేయర్ లేదా 4th లేయర్ వరకు, అంటే 3rd లేయర్ పెట్టేస్తారు మట్టి. ఇక 4th లేయర్ లేదంటే ఫినిషింగ్ వరకు కొట్టేస్తారు. ఫినిషింగ్ అంటే ఇక దాని మీద నుంచి జస్ట్ ఇక మన కలర్ వేసేసారనమాట. వైట్ కలర్ వేసేస్తారు. వైట్ కలర్ నుంచి డిఫరెంట్ కలర్స్ ఏవైతే కలర్స్ ఉంటాయి, బాడీ కలర్, గోల్డ్ కలర్ అండ్ విత్ డిఫరెంట్ కలర్స్ ఏమేమి ఉంటాయి ఆ కలర్స్ కూడా స్టార్ట్ చేసేస్తారు. ఇక మనం అనుకున్న టైం వరకు అయితే గణేష్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట తెలిసి. సో ఇది మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్న మెయిన్ అప్డేట్ అయితే. సో మస్తు అయితే కనిపిస్తుంది అబ్బా ఇంత దూరం నుంచి గణేష్. సో మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పండి, కామెంట్ చేయండి కింద అందరూ. సో చూసేసారు కదా 9th ఆగస్టు 2024కి సంబంధించి పొద్దుగాల మార్నింగ్ అప్డేట్ అయితే. సో చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దుగాల ఇక రాగానే కొంచెం దూరం వెళ్ళి గణేష్ని చూస్తే మనకు టోటల్గా గణేష్ అయితే ఒక ఫినిషింగ్ స్టేజ్లో అయితే కనిపిస్తుంది అనమాట. ఆ ధోతి కావచ్చు, 7 తలలు కావచ్చు, 14 చేతులు కావచ్చు, ఆ లడ్డు చేయి కానీ కింద బాలరాముడు, రాహుకేతు, మనకు
శ్రీనివాస కళ్యాణం, మనకు శివపార్వతుల కళ్యాణం, టోటల్గా గణేశుడు అయితే మంచిగా అనిపిస్తున్నాం. సో ఇంకొక 10 రోజులు అయితే మన కలర్ పనులు కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇక కలర్ పనులు స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక ఉంటుంది చూడండి, ఇక ఒక్కొక్క గణేశుడు అయితే ఒక రేంజ్లో అయితే కనిపిస్తాడు అనమాట. ఇంక ఎక్కువ రోజులు లేదు, దాదాపు ఒక 27 ఒక 28 డేస్ ఉంటుంది అంతే అనమాట. సో ఒక వినాయక చవితికి ఒక 3 రోజుల ముందే మనకు ఖైరతాబాద్ గణేశుడు అయితే దర్శనం ఇవ్వబోతున్నాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా వర్క్స్ కూడా జరుగుతున్నాయి, అట్లనే తొందరగా కావాలి. సో వర్షం కూడా ఎట్లా అంటే నైట్ మొత్తం వర్షం పడుతుంది, పొద్దుగాల అయ్యేసరికి తగ్గిపోతుంది అనమాట. సో అది కూడా మంచిగా ఏంటంటే వర్షం కూడా సహకరిస్తుంది. సో పొద్దుగాల మొత్తం పనులు చేసుకోండి, జర వర్షం పడాలి కదా, కొంచెం వర్షం కూడా ఉండాలి పంటల కోసం దానికోసం అనేసి. సో నేను మొత్తం నైట్ పడతా, ఇక మీరు పొద్దుగాల మొత్తం గణేష్ పనులు చూసుకొని అన్న విధంగా మనకు వర్షం కూడా సహకరిస్తుంది అనమాట. సో అది సో ఇంకా ఈవినింగ్ అప్డేట్ అన్నా లేదంటే మధ్యాహ్నం అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. సో అప్పటివరకు అయితే కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేశ.